కార్న్ అనేది చూడడం వల్ల మన బ్రెయిన్ అనేది ఎలా డ్యామేజ్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. అంటే మనం హార్నీగా ఫీల్ అయ్యాం. ఓకే, హార్నీగా ఫీల్ అయ్యాము, మనకి ప్లెజర్ కావాలి అండ్ మన సెక్షువల్ ఎనర్జీ యాక్టివ్లో ఉంది. దాన్ని అంటే వీఆర్ ఫీలింగ్ హార్నీ. ఓకే, తీసుకుంటాం, మొబైల్ తీసుకొని కార్న్ వీడియోలో ఓపెన్ చేస్తాం, చూస్తాం, ఒక వీడియో చూస్తాం. ఆ డోపమైన్ హిట్ అనేది మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది అనమాట. డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకో వీడియో చూస్తారు, ఇంకొంచెం ప్లెజర్, ఇంకో వీడియో ఇంకొంచెం ప్లెజర్, ఇంకో వీడియో ఇంకొంచెం ప్లెజర్. ఇలా మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. కొంత సమయం తర్వాత మీకు ఏమర్థం అవుతుందనంటే ఈ ప్లెజర్ చాలట్లేదు, ఇంకొంచెం ప్లెజర్ ఏదో కావాలి అని చెప్పి మీరు ఏం చేస్తారంటే కొంచెం చెయ్యి దూర్చి మాస్టర్బేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ మాస్టర్బేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ప్లెజర్ అనేది ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతుంది, డోపమైన్ అనేది ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆర్గాస్మిక్ ఫీలింగ్ అనేది బాగుంటుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ యూ ఫీల్ హ్యాపీ. దట్స్ ఇట్. ఓకే, ఇది ఒకసారికి అయిపోయింది. కానీ ఓకే, ఇట్స్ ఫైన్. అది మీరు మీ బాడీ అనేది హార్నీగా ఫీల్ అయింది, మీరు చూశారు, ఏదో చేసేసుకున్నారు, అయిపోయింది ఒక్కసారికి. ఇట్స్ ఫైన్, ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అండ్ యూ ఫీల్ ద ప్లెజర్, యూ ఫీల్ ద ఆర్గాజమ్. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్, అది అందరికీ మన జీవితంలో అవసరమే. సో దానివల్ల తప్పేం లేదు. కానీ ఇదే సైకిల్ని ఎప్పుడైతే మనం పదే 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 రిపీట్ చేస్తామో, నెక్స్ట్ డే కూడా ప్లెజర్ వచ్చింది, మళ్ళీ అదే చేసావు, నెక్స్ట్ డే మళ్ళీ అదే చేసావు, నెక్స్ట్ డే మళ్ళీ అదే చేసావు. అంటే ఫస్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ నీకు ఆ ఆలోచన వస్తుంది, మళ్ళీ ఆ పని చేస్తావు. మళ్ళీ 3 డేస్కే మళ్ళీ ఆ ఆలోచన వస్తుంది, మళ్ళీ ఆ పని చేస్తావు. మళ్ళీ 2 డేస్కే మళ్ళీ ఆ ఆలోచన వస్తుంది, మళ్ళీ ఆ పని చేస్తావు. మళ్ళీ 1 డేకే ఇలా 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 నీ బ్రెయిన్ అనేది పాన్కి అడిక్ట్ అయిపోతుంది. అండ్ నీ బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది, నీ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే నీకు కావాల్సింది ప్రతిదీ సమకూర్చడానికి అది ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. నీకు కావాల్సిన ప్లెజర్ అనేది అది ఇవ్వడానికి పరితపిస్తూ ఉంటుంది. అరే వీడు ఇది కోరుకుంటున్నాడు, నేను ఇవ్వాలి వీడికి అని చెప్పి అది మీ బ్రెయిన్లో ఉండే కెమికల్స్ని అన్నిటినీ పంప్ చేసి, మీ బ్లడ్ని పంప్ చేసి, ప్రతిదాన్ని పంప్ చేసి మీ బ్రెయిన్ని యాక్టివ్ చేసి ఆ ప్లెజర్ని మీకు ఇవ్వడానికి, డోపమైన్ని రిలీజ్ చేసి ఆ ప్లెజర్ని మీకు ఇవ్వడానికి అది చాలా కష్టపడుతుంది అనమాట. సో దాన్ని మీరు ప్రతిరోజు కష్టపెట్టారనుకోండి, దాని దగ్గర ఏమీ ఉండవు. అరే అది ఇవ్వాలని ప్రయత్నిస్తుంది కానీ దాని దగ్గర ఏమీ ఉండవు అనమాట. సో అలా మీరు కరువులోకి వెళ్ళిపోతారు. అంటే కరువు అంటే ఎనర్జీ లేకుండా అయిపోతారు అనమాట. మీ డోపమైన్లో ఉండే అంటే ఆ ఏదైతే బ్యాటరీ ఉందో అది మెల్లిమెల్లిగా అది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయినా మీకు ఇవ్వడానికి అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ అది ఎంత ప్రయత్నించినా మీకు రావాల్సిన ప్లెజర్స్ మీకు రావు, మీకు రావాల్సిన ఆర్గాజం మీకు రాదు, ఏది రిలీజ్ కాదు. అప్పుడు మీరు మళ్ళీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక కరువులోకి వెళ్ళిపోతారు అనమాట. మీ మైండ్ అనేది కరువులోకి వెళ్ళిపోతుంది. ఈ కరువులో ఉన్న మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అంటే మనకి ఎనర్జీ అనేది మనం ఇస్తున్నాం, వీఆర్ గివింగ్, మన బ్రెయిన్ అనేది ఇస్తుంది, ఎనర్జీ అనేది పోతుంది, ఎప్పుడు పోతూనే ఉంటుంది అనమాట, వెళ్తూనే ఉంటుంది. ఇలా 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 మనకి ఒకరోజు ఒక ఫ్రెండ్ గాడు ఎదురవుతాడు. వాడు మీ ఎనర్జీ గమనిస్తాడు, ఎందుకంటే మనం ఎనర్జీ బీయింగ్స్. వాడికి తెలుసు నువ్వు ఎనర్జెటిక్గా ఉన్నావా లేకపోతే నువ్వు హెల్ప్ చేసే దానిలో నువ్వు వీక్ మైండా పాజిటివ్ మైండా అని చెప్పి వాడు ఒక రాయేస్తాడనమాట. వాడు ఒక పని చెప్తాడు, మామ నేను ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను మామ, చాలా ఫుల్ పైసలు వస్తాయంట, నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయమమ్మా, ఒక 50,000 అని చెప్తాడు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, అంటే మీకు ప్లెజర్ కావాలి, ఈ ప్లెజర్ని మీకు ఈ పాన్లో దొరకట్లేదు. అంటే అది చూస్తున్నారు కాబట్టి మీ ప్లెజర్ అంతా అంటే ప్లెజర్కి అలవాటు పడిపోయారు, డోపమైన్ హిట్స్కి అలవాటు పడిపోయారు. సో మీరేం చేస్తారంటే ఇక్కడ దొరుకుతుందేమో ప్లెజర్ అని చెప్పి వాడికి చెప్తారు, ఇదేదో బాగుంది అని చెప్పి మీరు ఆరాట పడిపోతారనమాట. మామ నేను 50,000 సెట్ చేస్తాను మామ, ఎలాగైనా ఇన్వెస్ట్ చేద్దాం, పైసలు వస్తాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత మీ పైసలు వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మీకు అర్థం కాదు, అబ్బా దెబ్బేసాడు రైడు అని చెప్పి మీరు అనుకుంటారనమాట.
అలా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది. ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించినట్టు, మీ నుంచి లవ్ ఏదో, ఆమెకు అటెన్షన్ అంటే చాలా ఇష్టం. సో అటెన్షన్ బాగా తీసుకుంటుంది అన్నాడు. మీరు ఇచ్చే అటెన్షన్, మీరు ఎందుకు అటెన్షన్ ఇస్తున్నారు అని అంటే, మీకు కావాల్సింది ద గోల్ ఈజ్ రియలీ గుడ్. మీరు ఆ గోల్ కోసం మీరు పరితపిస్తూ ఉంటారనమాట. మీకు తెలియదు అది, కానీ మీ మైండ్లో నడుస్తూ ఉంటుంది. ఆ ప్లెజర్ కోసం, ఆ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఎదురు చూస్తుంటారు. ఆ అమ్మాయితో మాట్లాడతారు, ఆ అమ్మాయికి కావాల్సింది ఇస్తారు, ఆ అమ్మాయి ఏది అడిగితే అది చేస్తారు, డబ్బులు పెట్టడం స్టార్ట్ చేసేస్తారు, ప్రతిదీ. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని వాడుకోవాలని చూసిందనుకోండి, మీరు వీక్ మైండ్ అని ఆమెకు తెలిసిందనుకోండి, ఖచ్చితంగా మీ అటెన్షన్ కోసం పరితపిస్తూ ఉంటుంది. మీరు చేసే పనుల కోసం తను అదైపోతూ ఉంటుంది. చివరికి వస్తే తను మీకు ఏమీ ఇవ్వకుండా మీ అన్ని దోచుకొని వెళ్ళిపోతుంది, ఎందుకంటే యు ఆర్ గివింగ్. సో ఇలాగే పీపుల్ ప్లీజింగ్ మైండ్ సెట్ అనేది వస్తుందన్నమాట. అంటే మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, తనకి లేకపోయినా, ఆ ఎనర్జీ లేకపోయినా, ఆ డోపమైన్ అనేది లేకపోయినా, ప్లెజర్ మీకు ఇవ్వాలి అని చెప్పి అది ఎలాగైతే మీకోసం కష్టపడుతుందో, మీరు మీ పనిని కూడా వదులుకొని వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళు చెప్పే పనులు, వేరే వాళ్ళ కోసం, వాళ్ళ ఆనందానికి, అంటే మీ పనిని వదులుకొని కూడా వాళ్ళ కోసం మీరు పరితపిస్తూ ఉంటారనమాట, ఆ ప్లెజర్ కోసం. చిన్నపిల్లడికి చాక్లెట్ చూపిస్తే ఎలాగైతే చాక్లెట్ కావాలి అని అంటే హోంవర్క్ చేయరా అని ఎలాగైతే మనం చెప్తామో, అలా నీకు ఇది కావాలంటే ఇది చేయాలి అని చెప్పి మీకు ఒక ఆశ చూపిస్తారనమాట ప్రతి ఒక్కరు. ఆ ఆశకి మీరు ఎప్పుడైతే, ఆ చాక్లెట్ కోసం మీరు ఎప్పుడైతే వాళ్ళ హోంవర్క్ చేయడం మీరు స్టార్ట్ చేస్తారో, వాళ్ళ వర్క్ చేయడం మీరు స్టార్ట్ చేస్తారో, వాళ్ళ చాక్లెట్ ఎంత మా అంటే చిన్నది, జస్ట్ ఆ ప్లెజర్ ఇస్తారు, చిన్న ప్లెజర్ ఇస్తారు అంతే. ఇలా మైండ్ సెట్ అయిపోతుంది అనమాట. సో పీపుల్ ప్లీజింగ్ మైండ్ సెట్ అనేది ఇలా వచ్చేస్తుంది. హెల్ప్ చేయడం మంచిదే, కైండ్గా ఉండడం చాలా మంచిది, కానీ మన కప్పు నిండుందా లేదా, మన ఎనర్జీ ఫుల్గా ఉందా లేదా. మన ఎనర్జీ ఫుల్గా ఉన్నప్పుడు, ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు అడుక్కునేవాడికి 2 రూపాయలు వేస్తే ఓకే, కానీ 10 రూపాయలు ఇచ్చేసావనుకో నీకు తినడానికి ఏమీ ఉండదు, అంతే కదా. సో మన ఎనర్జీని ఎప్పుడైతే ఫుల్గా ఉందో అప్పుడు నువ్వు హెల్ప్ చేయాలి అని అంటే చేయొచ్చు. నువ్వు కోటీశ్వరుడు అయితే నువ్వు 10,000 20,000 దానం చేసినా దానివల్ల నీకేమీ కాదు. కానీ 1 కోటి రూపాయలు దానం చేసేస్తానంటే నువ్వు కరువులోకి వెళ్ళిపోతావు. సో ఈ మైండ్ సెట్ గైస్, అంటే కొంతమందికి ఈ మైండ్ సెట్ చైల్డ్హుడ్లోనే వస్తుంది. ఎందుకు అంటే కొంతమంది పీపుల్ ప్లీజర్స్గా అయిపోతారు. ఎందుకు అయిపోతారు అని అంటే, బికాజ్ జనాలు పీపుల్ ఎఫ్యూసీకే పీపుల్ వాళ్ళ మైండ్తో ఎఫ్యూసీకే చేశారని అర్థం. పీపుల్ ప్లీజింగ్ మైండ్ సెట్ అనేది ఎలా బిల్డ్ అవుతుందంటే, పీపుల్ మీ మైండ్ని, మీ వీక్ మైండ్ అనుకొని మీ మైండ్ని ఎఫ్యూసీకే చేశారని అర్థం. సో వాళ్ళు మీ మైండ్తో ఎప్పుడైతే ఆడుకుంటారో అప్పుడు ఈ పీపుల్ ప్లీజింగ్ మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. బేసిక్గా ఈ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అంటే, మనం కరువులో ఉన్నాం, మనకేమీ లేదు, మన ఎనర్జీ జీరోలో ఉంది అని చెప్పి మనమే నమ్ముతున్నాం చూడండి, అది దాంట్లో నుంచి వస్తుంది అనమాట. సో మనము ఈ కరువు మైండ్ సెట్లో ఉండొద్దు అని అంటే, మనము ఈ డ్యామేజ్డ్ బ్రెయిన్ని మనము తయారు చేసుకోవద్దు. మన బ్రెయిన్ అనేది మంచిగా ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా నో ఫ్యాప్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల, అండ్ నాకు పీపుల్ ఎఫ్యూసీకే ఫక్డ్ అప్ మీ, నన్ను చిన్నప్పుడు చేశారు. నేను పీపుల్ ప్లీజర్నే. నేను వేరే వాళ్ళ కోసం పరితపించేవాడిని, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నాకు కూడా చాలా ప్లెజర్ వస్తుందన్నమాట. కానీ ఐ చేంజ్డ్. నో ఫ్యాప్ స్టార్ట్ చేసిన తర్వాత మై బిహేవియర్ ఈజ్ చేంజ్డ్ కంప్లీట్లీ. ఎవడు నీతో ఎలా ఆడుకుంటున్నాడో అని చెప్పి నాకు అర్థమైంది. ఎవడు నేను ఎలా ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నాడు, ఎవడు నాతో గేమ్స్ ప్లే చేయాలని అనుకుంటున్నాడు, ఎవడు నాకు ఆశ చూపిస్తున్నాడు, ప్రతి ఒక్కటి నాకు అర్థమైంది. నేను చాలా వీక్ మైండెడ్ ఉండేవాడిని. ఐఎమ్ వీక్ మైండెడ్ చిన్నప్పుడు. కానీ ఈ స్ట్రాంగ్ మైండ్ అనేది నాకు ఇచ్చింది మాత్రం ఈ నో ఫ్యాప్, ఈ బ్రహ్మచర్యమే, ఈ సీమెన్ రిటెన్షనే. అందుకే నేను దీని మీద పట్టి పదే వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే నాకు పవర్ ఇచ్చింది ఇదే. నాకు పవర్ ఇచ్చిన దాన్ని, ఇది ఎంత పవర్ఫుల్లో
మీరు వీక్ మైండెడ్ అయితే మీకెంత పవర్ ఇస్తుందో చెప్పాలి అని చెప్పి నా ఆత్మ కోరుకుంటుంది గైస్. కొంతమంది ఉండొచ్చు, వాళ్ళని జనాలు ఏమీ చేయకపోవచ్చు అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు అబండెంట్గా ఉండొచ్చు, వాళ్ళ మైండ్ సెట్ అనేది అబండెంట్గా ఉండొచ్చు. దానివల్ల కొంతమందికి సిమ్ రిటెన్షన్ చేసిన పెద్ద బెనిఫిట్స్ రావు. కానీ పీపుల్ హూ ఆర్ వీక్ మైండెడ్ బట్ ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని అనుకుంటారు చూడండి లైఫ్లో, వాళ్ళ కోసం ఈ రిటెన్షన్ జర్నీ చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నేను నోఫ్యాప్ చేశాను కానీ నాకు బెనిఫిట్స్ ఏమీ రాలేదు అని చెప్పి. ఎందుకంటే యూ ఆల్రెడీ అబండెంట్ మైండ్ బ్రో, నీకు అవసరం లేదేమో ఇది. కానీ మీరు ఎప్పుడైతే ఒక విషయానికి అడిక్ట్ అవుతారో, ఒక మనిషికి అడిక్ట్ అవుతారో, ఒక వ్యసనం ఎప్పుడైతే ఉంటుందో ఈ బ్రెయిన్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా మనం ఈ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే పీపుల్ ప్లీజింగ్ మైండ్ సెట్ కావచ్చు, కరువు మైండ్ సెట్, మన దగ్గర ఏమీ లేదు అనే ఒక ఫీలింగ్ అనమాట. అంటే మన హార్ట్ అనేది ఫుల్గా లేదు అనే ఫీలింగ్ అనేది చాలా బాధిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఒకరిని చాలా ప్రేమించారు, ఆ ప్రేమ మీకు దక్కలేదు, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీ ఎనర్జీ అంతా పెట్టారు కానీ మీకు రిటర్న్గా ఏమీ రాలేదు అండ్ మీరు ఎంటీ అయిపోయారు, ఎలా ఫీల్ అవుతారు? సో ఆ ఫీలింగ్ అనేది మీకు పాన్ అడిక్షన్ కానీ, సిగరెట్ అడిక్షన్ కానీ, ఎనీ అడిక్షన్ దట్ విల్ గివ్ యూ దట్, అది ఇస్తుంది అది అలాగా. అండ్ అది చేసినప్పుడల్లా మీరు గిల్టే ఫీల్ అవుతారు. ఆ గిల్ట్ అనేది చాలా లో వైబ్రేషన్. ఆ గిల్ట్ నుంచి మీరు తప్పించుకోవాలి. ఆ గిల్ట్ నుంచి తప్పించుకోవాలి అని అంటే మీరు నార్మల్గా బతకాలి. బేసిక్గా సిమ్ రిటెన్షన్ చేసేవాళ్ళు బెనిఫిట్స్ అంటారు కదా. ఈ బెనిఫిట్స్ ఎందువల్ల వస్తాయనంటే, మనం నార్మల్గా వీఆర్ ద స్పిరిచువల్ బీయింగ్స్ గైస్. మనం స్పిరిచువల్ బీయింగ్స్. మనం ఈ భూమి మీదకి పని చేసుకోవడానికి వచ్చాం, అంటే అద్దెకు ఉండడానికి వచ్చాం, కొన్ని రోజులు అద్దెకుండి వెళ్ళిపోతాం అంతే. ఉన్నన్ని రోజులు మనం అనుకున్నది జరగాలి అని ఒక చిన్న ఆశ, కోరిక అనేది మనలో ఉంటుంది. సో దానికోసం మనం ప్రయత్నిస్తాం. అవన్నీ రావాలి అని అంటే మనం ఫస్ట్ అబండెంట్గా ఫీల్ అవ్వాలి, మనం ఫస్ట్ ఫుల్గా ఉండాలి, మన బ్యాటరీ ఎప్పుడు ఫుల్గా ఉండాలి. సో మన బ్యాటరీని ఫుల్ చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మన బ్రెయిన్ని, డ్యామేజ్ అయిన బ్రెయిన్ని, ఈ మైండ్ సెట్ని మొత్తం కంప్లీట్గా మార్చాలి. అవగాహన రావాలి, సెల్ఫ్ అవేర్నెస్ రావాలి, సెల్ఫ్ లవ్ అనేది క్రియేట్ అవ్వాలి, సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ అవ్వాలి, కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే మనం చేయాల్సిందే నథింగ్ బట్ సిమ్ రిటెన్షన్. బికాజ్ నాకు హెల్ప్ అయింది, అది మీకు హెల్ప్ అవుతుందో లేదో నేను చెప్పలేను. దట్స్ ఇట్. అండ్ మెడిటేషన్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మీరు చేసిన ప్రతిసారి ఒక లెవెల్ ముందుకెళ్తున్నారు, మీ బ్రెయిన్ ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు, ఇంకా ఫోకస్డ్గా చేస్తున్నారు, చాలా క్లియర్గా చేస్తున్నారు. అంటే ఉన్న ఫాగ్ అంతటిని క్లియర్ చేస్తున్నారు, మీరు చెత్త చెదారం అన్నిటిని క్లియర్ చేస్తున్నారు. సో ఈ క్లియరెన్స్ అనేది మనకు రావాలి, ఫోకస్ అనేది మనకు రావాలి అని అంటే మనం చేయాల్సింది నోఫ్యాప్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.